ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ పోలవరం నియోజకవర్గం టీడీపీ పార్టీ కన్వీనర్ వరగం శ్రీనివాసులు అన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజనులకు అనుకూలంగా 1/70 చట్టాన్ని పటిష్టం చేసి అమలు చేస్తుంది. దీనిలో ఎటువంటి అనుమానాలకు తావులేదని పోలవరంలో వరగం శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. గిరిజనుల రక్షణకు, సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన అన్ని చట్టాలను పటిష్టంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. జీవో నెంబర్ 3ని పటిష్టంగా అమలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని శ్రీనివాస్ గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 3 రద్దు చేసి ఇప్పుడు వామపక్షాలతో కలిసి మద్దతు తెలపడం సిగ్గుమాలిన పని అంటూ వరగం శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మా ట్రైబులు ఉద్యోగులు రావాలంటే ఆ రోజుల్లో ఐటీడీ ఏలూరులో ఉంటే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మాకు ఐటీడీ కోటరామచంద్రపురంలో తెచ్చారు. అక్కడ మాకు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు ట్రైబ్స్కి ఈ తెలుగుదేశం గవర్నమెంట్లోని ఎన్టీ రామారావు ప్రభుత్వంలో వచ్చినాయి. అటువంటి చాలా అభివృద్ధి పనులు జరగాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరుగుతాయి. మా ట్రైబ్స్కి అన్ని విధాలుగా చాలామంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మాకు రావాలి, మేము గెలిపిస్తే మా మంచి జరుగుద్దని చెప్పేసి అన్నారు. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఏకైకంగా గెలిపించారు. ఇవాళ అన్ని పనులు ఏవైతే కావాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా అలాగే ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం చేస్తారని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా నమ్మి ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినందుకు మాకు అనేక విధాలుగా మేము ఏదైతే కావాలనుకుంటున్నామో ఇవన్నీ మాకు జరుగుతున్నాయి. మళ్ళీ ముందు కూడా ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి ఎమ్మెల్యేలని, ఇలాంటి ట్రైగర్ చైర్మన్లే మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వైద్యం రెండింటిని కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేసి పటిష్టంగా అమలు చేసి అందరినీ కూడా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఈ రోజునటువంటి 170 యాక్ట్ని పూర్తిగా కాపాడాలని, రక్షించాలని బాధ్యత, పటిష్టంగా అమలు చేయాలని బాధ్యత కృతనిశ్చయంతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగదు. ముమ్మాటికి 100% గిరిజనుల అభివృద్ధి జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఇది ఏమైనప్పటికీ ఈ రోజున జరగాలి, ఏదన్నా ఈ రోజున అభివృద్ధి